ఓం ఆదిపరాశక్తిదేవియే నమః. శ్రద్ధాదేవుడికి ఈశ్వరుని అనుగ్రహంతో కూతురు కుమారునిగా మారాడు. ఆ కుమారునికి సూర్యముండు అనే పేరు పెట్టాడు. సూర్యముండు విద్యా సముద్రుడయ్యాడు. యువకుడైనందున సూర్యముండు వేట కోసము ఒక మహావనానికి వెళ్ళాడు. పరివారంతో ప్రయాణిస్తూ రథం మీద ఒక అడవిలో నుండి మరొక అడవిలోకి ప్రయాణం చేస్తూ చివరకు మేరు పర్వతానికి దగ్గరలో ఉన్న ఒక వనంలోకి ప్రవేశించాడు. ఆ వనానికి గొప్ప చరిత్ర ఉంది. ఒకప్పుడు ఆ మహావనంలో శివపార్వతులు క్రీడిస్తూ ఉన్నారు. శివుడిని చూడాలనే కోరిక నిండిన మనసులు కలిగిన మహర్షులు అక్కడికి విషయం తెలియక హఠాత్తుగా వనంలోకి ప్రవేశించారు. వాళ్ళు రాకతో పార్వతి సిగ్గుపడడం గమనించిన శివుడు, ఈ రోజు నుంచి ఏ వనంలోకి ప్రవేశించిన పురుషులు ఎవరైనా సరే స్త్రీలుగా మారిపోతారు అని శాపం పెట్టాడు. అది తెలిసిన పురుషులెవరూ ఆ వనం పరిసర ప్రాంతాలకి కూడా వెళ్ళరు. మహర్షులు వెళ్ళి శ్రీహరిని శరణు వేడుకున్నారు. ఈ విషయం తెలియని సూర్యముండు వనంలోకి ప్రవేశించాడు. మరుక్షణంలో సూర్యముండు అతని పరివారం అందరూ స్త్రీలుగా మారిపోయారు. చివరికి మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలుగా మారిపోయాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోయి చేసేదేమీ లేకపోవడంతో ఆ అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారు. అట్టా తిరుగుతూ బుధుడి ఆశ్రమానికి చేరుకున్నారు. స్త్రీగా మారిన సూర్యముండుని చూసి మనసుపడాడు బుధుడు. బుధుడిని చూసి సూర్యముండుకు మనసుపడాడు. ఆ అందమైన స్త్రీ బుధుడిని చూసి మనసుపడి కామసుఖాలను అనుభవిస్తూ చాలా కాలం గడిపింది. గర్భవతి పురూరవుడిని ప్రసవించింది. కొంతకాలం గడిచాక ఆ స్త్రీకి తన పూర్వ రూపము పూర్వస్మృతులు జ్ఞాపకం వచ్చాయి. మిక్కిలి దుఃఖించింది. ఆశ్రమంలో ఉండలేక మళ్ళీ తిరుగుతూ వశిష్ఠుడి ఆశ్రమానికి చేరుకుంది. ఆమెకు కులగురువును చూడగానే దుఃఖం ముంచుకొచ్చింది. వశిష్ఠుడు కాళ్ళపై పడి మళ్ళీ పురుషతత్వం వచ్చేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థించింది. వశిష్ఠుడు మంత్రశక్తి ప్రభావంతో జరిగినదంతా తెలుసుకున్నాడు. వెంటనే వశిష్ఠుడు కైలాసానికి బోళాశంకరుడై శివుడిని అనేక విధాలుగా స్తుతించి ప్రసన్నుని చేసుకున్నాడు. శంకరుడు ప్రత్యక్షమై వశిష్ఠుడిని వరం కోరుకోమన్నాడు. ఆడపిల్లగా పుట్టి మగపిల్లవాడుగా మారి మళ్ళీ స్త్రీతత్వాన్ని పొందిన సూర్యముని అనగా ఇలాదేవి పురుషత్వాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. వశిష్ఠుడు కోరికను మన్నించి శివుడు ఒకవేళ పురుషుడిగా ఒక నెల స్త్రీగా ఉంటుందని చెప్పి అదృశ్యమయ్యాడు. తన కోరిక పూర్తిగా తీరకపోవడంతో వశిష్ఠుడు జగదంబికను స్తోత్రం చేశాడు. వశిష్ఠుడు చేసిన స్తోత్రానికి జగదంబిక ప్రసన్నురాలైంది. సూర్యముని మందిరానికి వెళ్ళి భక్తితో నన్ను పూజించి నాకు మిక్కిలి ఇష్టమైన దేవీ భాగవతాన్ని నవాహ దీక్షగా అతడికి వినిపించు. పురాణం వినడం పూర్తయ్యేసరికి అతడు తిరిగి పురుషతత్వాన్ని పొందుతాడు అని ఆజ్ఞాపించింది. ఆనందంతో వశిష్ఠుడు ఆశ్రమానికి తిరిగి వచ్చి మహాదేవి ఆజ్ఞను సూర్యముడికి వివరంగా చెప్పాడు. అశ్వయుజ శుక్లపక్షంలో సూర్యముడి చేత దేవిని పూజింపజేశాడు. తానే దేవి భాగవతాన్ని సూర్యముడికి వినిపించాడు. భక్తి శ్రద్ధలతో విన్న సూర్యముడు వశిష్ఠుడిని పూజించి వెంటనే పురుషతత్వాన్ని పొందాడు. మహారాజుగా పటాభిషేకుడై ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తూ అత్యధిక దక్షిణలతో అనేక దేవి యజ్ఞాలు నిర్వహించి పుత్రులను పొంది వారికి రాజ్యభారాన్ని అప్పగించి తపస్సులు చేసి దేవీ లోక్యాన్ని పొందాడు. అగస్త్య దేవీ భాగవత గొప్పతనం ఎంతటిదో చూశారా? విన్న వాళ్ళకి చదివిన వాళ్ళకి సకల కోరికలు నెరవేరుతాయి, ఇహ పరలాల్లో సుఖశాంతులను లభిస్తాయి అని కుమారస్వామి చెప్పాడు. విన్న కొద్దీ వినాలనిపించే దేవి మహత్యాన్ని ఇంకా చెప్పమని అగస్త్యుడు కుమారస్వామిని ప్రార్థించాడు. స్కందుడు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. గాయత్రీదేవి మహిమ ఎక్కువగా వర్ణింపబడినందువలన కూడా ఈ గ్రంథాన్ని భాగవతమని పేరు వచ్చింది. త్రిమూర్తుల చేత ఆరాధింపబడుతుంది. ఆ మహాతల్లి
ఆ మహాతల్లి ఆమె గొప్పతనాన్ని సూచించే మరొక విచిత్రమైన కథ చెబుతాను వినండి అన్నాడు. కృతవాక్కు అనే మహర్షికి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు రేవతి నక్షత్రంలో కూడిన గంధంత కాలంలో జన్మించాడు. ఋషి దంపతులు ఆనందంతో జాతక కర్మాదులన్నిటినీ శాస్త్ర ప్రకారంగా చేయించారు. కానీ కొడుకు పుట్టినప్పటి నుండి అతడికి తల్లిదండ్రులు ఆది వ్యాధి పీడితులై మంచం పట్టారు. కారణం తెలియడం లేదు. గత జన్మలో కుమారుడు చేసిన దోషాల ఫలితాలను మనం ఇప్పుడు అనుభవిస్తున్నామేమో అనుకుంటున్నారు. పూర్వజన్మాకృతం పాపం వ్యాధి రూపేణ పీడిత్యే అనే శాస్త్రం అంటుంది. కుమారుడు చేసిన మహాపాతకాలే రోగరూపంలో మనల్ని పీడిస్తున్నాయేమో అని మిక్కిలి దిగులు పడారు. యద్భ వంతద్రువతి అన్నట్టుగా కుమారుడు వాళ్ళు భావించినట్టే తయారయ్యాడు. ఋషి దంపతులు కుమారుడిని చూసి అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పున్నమ నరకాత్ త్రాయతే ఇతి పుత్రః అని అంటుంది శాస్త్రం. పున్నమ నరకంలో నుంచి బయటపడేస్తాడు కనుక పుత్రుడు అంటుంది. కానీ మన కుమారుడు మనని నరకంలోకి పడేస్తున్నాడు. అటువంటి కుమారుడు పుట్టడం కంటే కుమారుడు లేకుండా ఉంటేనే బాగుండేదేమని వాపోతున్నారు. అన్నట్టుగా మంచి కుమారునితో ఇల్లు కలకలలాడుతుండాలంటే ఎంతో అదృష్టం చేసుకోవాలి. చెడ్డ కుమారుడి వలన వంశము, చెడ్డ భార్య వలన జీవితము, చెడ్డ భోజనం వలన రోజు, చెడ్డ మిత్రుడి వలన సుఖము నశిస్తాయంటారు పెద్దలు అనుకుంటూ ఋషి దంపతులు బాధపడుతూ ఉన్నారు. ఒకనాడు వారున్న చోటికి గర్గ మహర్షి వచ్చాడు. ఋషి దంపతులు తమ గోడును మహర్షితో విన్నవించుకున్నారు. మేమంతా ధర్మబద్ధులమై ప్రవర్తించిన కుమారుడు పుట్టినప్పటి నుండే మా పరిస్థితి ఈ విధంగా అయింది. ఇది నా భార్య తప్ప, లేక నా తప్ప, లేక కుమారుడి తప్ప? ఇటువంటి దుర్మార్గుడైన కొడుకు మాకు ఎట్లా పుట్టాడు? మాకు కలుగుతున్న అశాంతికి, మనోవ్యవధికి జ్యోతిశాస్త్రమును అనుసరించి తరుణోపాయం ఏదైనా ఉంటే తెలియజేయమని ప్రార్థించారు. గర్గుడు దక్కలు కట్టి జ్యోతి వాజ్మాని, మీరు అనుభవిస్తున్న దానికి కారణము మీరు కాదు. రేవతి గండంతకాలంలో దుర్ముహూర్తంలో పుట్టిన మీ కుమారుండే. దీనికంతటికీ కారణము పుట్టిన గ్రహానుసార బలం వలనే అతడు దుర్మార్గుండయ్యాడు. ఆది వ్యాధులకు అదే కారణం. ఈ దుఃఖంలో నుంచి బయటపడాలంటే దుర్గాదేవిని ఉపాసించడమే మార్గం. ఆమెను ఆరాధిస్తే సమస్త దోషాలకు మహాశాంతి కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. వృత మహర్షికి రేవతి నక్షత్రం మీద అంతులేనంత కోపం వచ్చింది. వెంటనే నక్షత్రాన్ని ఆకాశం నుండి నేల మీద రాలిపొమ్మని శపించాడు. వెంటనే ఆ నక్షత్రం మండుతూ కుముద పర్వతం మీదికి రాలిపడింది. అప్పటి నుండి అది రేవతక పర్వతమైంది. అదుగో ఆ పర్వతాన్ని చేరుకొని ఋషి దంపతులు దుర్గాదేవిని ఆరాధించి సుఖ శాంతులను పొందారు. కుపుత్రుడు సుపుత్రుడుగా మారిపోయాడు. నేరరాలిన రేవతి నక్షత్ర తేజస్సులో నుంచి ఒక కన్య ఆవిర్భవించింది. అపార లక్ష్మిలాగా ప్రకాశిస్తూ ఉంది. ప్రముచ మహర్షి అనే తేజస్సుకి ఆశ్చర్యాన్ని పొంది తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి రేవతి అనే పేరు పెట్టి కన్న కూతురులాగా పెంచుకున్నాడు. యుక్త వయస్కురాలైన రేవతికి తగిన వరుడు ఎవరా అని వెతుకుతున్నాడు. ఆమెకు తగిన వరుడు ఎంతకీ లభించకపోవడంతో దిగులు పడి హోమశాలలోకి ప్రవేశించి అగ్నిదేవుడిని స్తోత్రం చేశాడు. అగ్నిదేవుడు సంతృప్తిపడి, నీ కుమార్తెకు దుర్గుముడు అనే మహారాజు తగినవాడు. అతడు అందగాడే కాక ధర్మనిరతుండు, పరాక్రమ సంపన్నుడు, మహావీరుండు, మేధావి అని చెప్పాడు. అది విని ప్రమోచుండు పరమానంద భరితుండయ్యాడు. దైవానుగ్రహం ప్రకారంగా ఆ సమయానికే దుర్దుముడు వేట కోసం అడవికి వచ్చి ప్రమోచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. దుర్గుముడి తల్లి కాలింది.
తండ్రి విక్రమశీలుండు. ఆశ్రమానికి దుర్దుముండు వచ్చిన సమయంలో ప్రమోచముండు లేడు. దుర్దుముండు ప్రియ ప్రవచనములను ఆశ్రమంలో లేరా, వారి ఆశీస్సులను పొందామని వచ్చాను అన్నారు రేవతితో. హోమశాలలో ఉన్నారు అని రేవతి చెప్పిన సమాధానాన్ని విన్న దుర్ధముడు హోమశాలానికి వెళ్ళాడు. ద్వారంలో నిలబడ దుర్ధముడిని ప్రమోచుడు చూశాడు. తనను లోపలికి ఆహ్వానించిన ప్రమోచుడికి రాజు పాదాభివందనం చేశాడు. మహర్షి రాజుకు అతిథి సత్కారాలు చేశాడు. తన కుమార్తెను ప్రశ్నించిన తీరు గురించి చెప్పి అప్పటి వరకు జరిగిన విషయమంతా వివరించాడు రాజుకి. అంతా విన్న దుర్ధముడు ఆలోచనలో పడాడు. ప్రమోచుడి వివాహ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిన రేవతి నక్షత్రంలోనే వివాహం జరిపించమని తండ్రిని కోరింది. ఆ నక్షత్రం లేనిది అందులో ఎలా జరిపించమంటావన్నాడు మహర్షి కుమార్తెతో. వృత వాగ్ముని ఒక్కడే సమర్థుడా ఏమిటి? నువ్వు కూడా అంతటి సమర్థుడివే. తలుచుకుంటే నువ్వు ఏదైనా సృష్టించగలవు. ఏది ఏమైనా నాకు రేవతి నక్షత్రంలోని వివాహము జరిపించని పట్టుబడటంతో ప్రమోదుడు తన తపశ్శక్తితో నక్షత్ర మార్గంలో మరో రేవతి నక్షత్రాన్ని సృష్టించి అదే ముహూర్తంలో రేవతి దుర్ధములను వివాహం జరిపించాడు. అల్లుడు ప్రమోచుడు వరం కోరుకున్నాడు. నేను స్వయంభువును వంశంలో పుట్టాను కనుక నా మన్యంత్రానికి అధిపతి అయ్యే కుమారుడు కలిగేటట్టు వరం ఇవ్వమన్నాడు దుర్ధముడు. దుర్దుమ, మహాదేవి ఉపాసించు. దేవీ భాగవతమే మహాపురాణాన్ని 5 సార్లు చదివించుకొని విను. అప్పుడు మీ ఇద్దరికి పుట్టేవాడు 5వ మన్యంత్రానికి అధిపతి అవుతాడు అని ప్రమోద్యుడు ఆశీర్వదించాడు. రాజధానికి వెళ్ళి ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ దుర్ధముడికి రాజధానికి మశ మహర్షి వచ్చాడు. అతిథి మర్యాదలు చేసి దేవీ భాగవతం వినిపించమని ప్రార్థించాడు. ఆ మహాదేవి యందు భక్తి కలగడమే శుభసూచన. భక్తి కలిగితే ఆమె అనుగ్రహం లభించినట్టే. నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని దుర్ధముడికి లోమశుండు 5 సార్లు పురాణము వినిపించాడు. ఓం జగన్